కృష్ణాష్టమి రోజు లడ్డూ గోపాల్కు ఇష్టమైన ఈ 5 వస్తువులు పూజలో పెడితే అదృష్టమే. కృష్ణాష్టమి రోజు అందరూ బాలగోపాలుడిని పూజిస్తారు. చిన్ని కన్నయ్యను అందంగా ముస్తాబు చేస్తారు. కృష్ణాష్టమి రోజు చేసే పూజలో లడ్డూ గోపాలకు ఇష్టమైన ఈ 5 వస్తువులు పెట్టండి. మీ ఇంట అదృష్టం, శ్రేయస్సు, ఆనందం వెల్లి విరుస్తాయి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా కృష్ణుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. దేవకి, వసుదేవ దంపతులకు 8వ సంతానంగా శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించాడు. శ్రావణమాసం బహుళ శుక్ల అష్టమి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు చెబుతారు. కృష్ణుడి జననాన్ని జన్మ అష్టమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 26న కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. దేశవ్యాప్తంగా అందరూ కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తమ పిల్లలకు చిన్ని కృష్ణయ్య వేషధారణ వేసి చూసుకుని మురిసిపోతారు. బాలకృష్ణుడు అంటే వెన్న దొంగ, చిలిపి, అల్లరి కృష్ణుడు గుర్తుకు వస్తాడు. అది మాత్రమే కాదు, శ్రీకృష్ణుడు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది చేతిలో వేణువు, తల మీద నెమలి ఈక. ఇవి లేని కృష్ణుణ్ణి ఊహించుకోవడం కూడా కష్టమే. జన్మాష్టమి రోజు చేసుకునే పూజలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన వస్తువులు సమర్పించడం వల్ల అన్నయ్య అనుగ్రహం మీకు లభిస్తుంది. కృష్ణాష్టమి నాడు లడ్డూ గోపాల్ను పూజిస్తారు. ఉయ్యాలలో ఉన్న బాలగోపాలుడికి పూజలు చేస్తారు. మీరు పూజలో ఈ 5 వస్తువులు సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడు. ఆ 5 వస్తువులు ఏంటి? వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వెన్న, మిఠాయిలు. బాలగోపాలుడు చిన్నతనంలో చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు అని పురాణాల్లో కథలుగా చెప్పేవారు. వెన్న దొంగ అని ముద్దుగా పిలుచుకుంటారు. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఊళ్ళో ఇళ్ల నుంచి వెన్నను దొంగిలించి తినేవాడు. కృష్ణుడు పెరిగిన బృందావనంలో చాలామంది కృష్ణుడి బారి నుంచి వెన్న కాపాడుకునేందుకు ఎత్తులో ఉట్టి కట్టి అందులో దాచుకునేవారు. కానీ దాన్ని కూడా కృష్ణుడు దొంగిలించి తినేవాడు. తనతో పాటు తన స్నేహితులకు కూడా పంచిపెట్టాడు. అందుకే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న, పంచదారతో చేసిన మిఠాయిలు పెట్టవచ్చు. అందుకే చాలామంది మఖన్ మిశ్రీని నైవేద్యంగా సమర్పిస్తారు. నెమలి ఈక. నెమలి ఈక ప్రతికూలతను దూరం చేస్తున్నది. ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సును అందిస్తుంది. లడ్డూ గోపాలుడికి నెమలి ఈక చాలా ప్రియమైనదని నమ్ముతారు. అందుకే కృష్ణుడికి పెట్టే కిరీటంలో తప్పనిసరిగా నెమలి ఈక ఉంటుంది. మీరు జన్మాష్టమి రోజు నెమలి ఈక కూడా పూజలో పెట్టుకోవచ్చు. వేణువు. కృష్ణుడు చిన్నతనం నుంచే తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు. దాని నుంచి వచ్చే మధురమైన సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది. వేణువు నుంచి వెలువడే సంగీతం వలె మనం కూడా మధురంగా ఉండాలని, జీవితంలో ఇతరులకు ఆనందాన్ని పంచాలని ఇది సూచిస్తుంది. వేణువు కృష్ణుడికి ఎంతో విలువైనది. దీన్ని కూడా పూజలో ఉపయోగించవచ్చు. గోమాత విగ్రహం. పురాణాల ప్రకారం కృష్ణుడు చిన్నప్పటి నుంచి గోవులకు సేవ చేసేవాడు. అందుకే కృష్ణుణ్ణి గోపన్న అని కూడా పిలుస్తారు. ఎటువంటి మాంసాహారం లేకుండా స్వచ్ఛంగా జీవించే జీవిగా ఆవును గౌరవిస్తారు. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. అందుకే పూజకు ఆవు పాలు, నెయ్యి, గోమూత్రం వినియోగిస్తారు. అందువల్ల కృష్ణుణ్ణి పూజించేటప్పుడు మీరు గోమాత విగ్రహాన్ని కూడా పూజలో ఉంచవచ్చు. కొత్తిమీర. కొత్తిమీర జ్యోతిష్యంలో సంపదతో ముడిపడి ఉంటుంది. కృష్ణుడికి కొత్తిమీర అంటే చాలా ఇష్టం. అందుకే కొత్తిమీరతో చేసిన ప్రసాదాలు, వంటకాలు నైవేద్యంగా సమర్పించవచ్చు. వీటితో పాటు కొత్తిమీర గింజలు అంటే ధనియాలు కూడా లడ్డూ గోపాలకు అందిస్తారు.